అనిపిస్తుంది. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చున్నాడో అర్జునుడు, ఆయన అనుగ్రహము కలగడం చేత ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాచరణము చెయ్యడమే. ధర్మం తెలుసు కానీ ఆచరించాడు. ఎందుకు ఉపయోగం ఏముంది? రావణాసుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు. ఏమిటి ఉపయోగం? రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు. ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే. ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్వరూపమే భగవానుడు. నీవు నీ ధర్మమును కాపాడుకుంటే, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు. ఈశ్వరుడు చూడటం లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది. అంటే ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు పొందలేవు. పాండవుల యొక్క వంశాన్ని తీసేశానని అశ్వత్థామ అనుకున్నాడు. ఇప్పుడు అర్జునుడి ధర్మాన్ని చూసి, ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి